అందరికీ నమస్కారం. పండగలకి, స్పెషల్ అకేషన్స్‌కి చేసుకునే బెల్లం పరమాన్నం గట్టిపడిపోకుండా, విరిగిపోకుండా చాలా టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్‌లో 1 కప్ రైస్ తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ని కుక్కర్‌లోకి వేసుకోవాలి. బెల్లం పరమాన్నంకి సోనా మసూరి రైస్ కంటే కూడా రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యంకి 2 కప్పులు పాలు, 1 కప్పు వాటర్ని వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వరకు రానివ్వాలి. విజిల్స్ వచ్చే లోపల మనం బెల్లాన్ని కరిగించుకుందామండి. దీనికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోనే 20 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం అంతా కూడా ఉండలు లేకుండా బాగా కరిగించుకోవాలి. తీగపాకం వచ్చేంత వరకు అవసరం లేకుండా జస్ట్ బెల్లం అంతా కూడా కరిగిపోయి వాటర్ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లాన్ని బాగా చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసుకుని వీటిని దోరగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ పోయి కుక్కర్ చల్లారిన తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేరొక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకుని అన్నం మొత్తాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పాలు ఇలా కొద్దిగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా నేతిలో కరిగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం అంతా ఇలా పాలతో పాటు ఉడుకుతూ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని టీ చిక్కంతో వడగడుతూ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలండి, లేకపోతే పాలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే రెండు కూడా వేడిగా ఉండకూడదు, కంపల్సరీగా ఏదో ఒకటి చల్లగా ఉండాలి. ఇలా అన్నమైనా చల్లగా అయి ఉండాలి, లేకపోతే కరిగించుకున్న బెల్లమైనా చల్లగా ఉండాలి. కాబట్టి బెల్లం కరిగించుకున్న వెంటనే చల్లారి పెట్టేసుకుంటే మనం అన్నం ఉడికించుకున్న వెంటనే చల్లారిన బెల్లం పాకాన్ని ఇందులో వేసేయచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్లో చేస్తే మీరు ఎప్పుడు చేసినా సరే పరమాన్నం అనేది విరిగిపోదు, గట్టిపడకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా సరే ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.